అందరికీ నమస్కారము. మన కొత్త బండి స్వరాజు 744 FEతో మనం 4-wheel డ్రైవ్ ఇది. ఈ బండితో మనము ఫస్ట్ టైం రోటావేటర్ కిరాయికి అనేది వెళ్తున్నాము. అంటే బండి వచ్చి ఇవాళకి 3వ రోజు. మనకు కొంచెం అర్జెంట్ వర్క్లు అనేది ఎక్కువ సీజన్ ఉండడం వల్ల మనం అర్జెంటుగా రోటావేటర్ కూడా దీంతో పాటు అనేది తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఈరోజే మన బండిని మనం కిరాయికి అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మొత్తం కూడా మా ఏరియాలో ఇప్పుడు కూరగాయలు ఇవి అనేది వేస్తారు. దాని నిమిత్తమే దీన్ని మనం ఇప్పుడు రోటావేటర్ అనేది వేస్తున్నాము. ప్రజెంట్ ఇప్పుడు మనం పత్తి చేనులో రోటావేటర్ అనేది వేయబోతున్నాము. అంటే వాళ్ళు పెసర అనేది చల్లుతారు, దాంట్లో మనం రోటావేటర్ అనేది వేస్తున్నాము. అసలు దుక్కు ఎలా వస్తుంది, దీని పికప్ ఏంటి అనేది కూడా మనం ఈ ఫుల్ వీడియోలు అనేది చూద్దాము. దీని వర్క్ ఎలా ఉందో అనేది కూడా మనం ఈ ఫుల్ వీడియోలో అనేది చూద్దాము. అంతకంటే ముందు అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి. ఈ రోటావేటర్ ఉంది కదా, ఈ రోటావేటర్ కూడా మనకి స్వరాజ్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. బండితో పాటు దీన్ని కూడా మనం తీసుకున్నాము. రెండు ఒకటే కంపెనీ, స్వరాజ్ బండి, స్వరాజ్ రోటావేటర్. యాక్చువల్గా మనం శక్తిమాన్ అనేది తీసుకుందాము, కానీ దీంట్లో కొంచెం ఆఫర్ అనేది ఉండడం వల్ల దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. మనము శక్తిమాన్ తీసుకుందాం అనుకున్నాంలే కానీ కొంచెం దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. అసలు ఇది కూడా ఒకసారి వాడి చూద్దాము, బండితో పాటు వస్తుంది కాబట్టి అట్లా అని దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. మనము ఇప్పుడు ఈ రోజు నుంచి చూడాలా అసలు ఎట్లా ఉంటుంది దీనిది వ్యవహారం అనేది. చూడండి, దీనికి మనము కింద పడకుండా బద్దె ఇవన్నీ కూడా ఆగవు నాకు తెలిసి 2 రోజులు ఆనందమే. ఎందుకంటే రొటావేటర్ కొట్టేటప్పుడు ఇదంతా ఏంటంటే పోతాయి, ఇవన్నీ కూడా జారిపోతాయి. ఇవన్నీ కూడా మామూలుగానే ఉంటుంది. ఎల్లింగ్ అనేది పెట్టించుకొని వచ్చాము. ఇదంతా కూడా బద్దె అనేది ఒకటి తీసుకొచ్చి సపరేట్గా దీనికి ఎల్లింగ్ అనేది పెట్టించాము. ఇంతకు మునుపు మన పాత రోటర్కి మనము ఇలా బద్దె పెట్టకపోవడం వల్ల ఇదంతా కూడా దీని మీద భారం పడి ఈ బ్లేలు పోవడం అనేది కూడా జరిగింది. బ్లేలు అదేవిధంగా ఈ బేరింగ్లు ఇవన్నీ సైడ్ బేరింగ్లు పోవడం అనేది జరిగింది. 2 వైపుల చెవులకు కూడా ఈ బద్దె ఇట్లా పెట్టించుకురావడం అనేది జరిగింది. ఇప్పుడే మనము వర్క్ అనేది కూడా స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే మనం బండికి వెళ్తున్నాం దున్నడానికి. ఎట్లా వస్తుంది దుక్కి ఏంది కూడా మనము వెళ్ళి చూద్దాము. ఎందుకంటే మనము ఫస్ట్ టైం కదా ఈ బండితో రోటావేటర్ వేయడము, అసలు ఎట్లా కొడుతుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం ఈ వీడియోలో. ఇదంతా మనం ఇప్పుడు వేయాలి పత్తి. ఈ పత్తిలో రోటర్ అనేది వేయాలా. కొంచెం పదునుగానే ఉంది, చూద్దాం అసలు వస్తుందా రాదా ఇది అనేది. నేను వ్యవహారం ఏందో చూడాలి ఇప్పుడు ఈ రోటర్తో. మాత్రం ఎరగడ చంపుతుంది. చూడండి ఎట్లా వస్తుందో దుక్కి, ఒక రేంజ్లో వస్తుంది దుక్కి. కొత్త బండ మజాక అన్నట్లుంది దుక్కి మాత్రం. మీకు 2వ సార్లు చూపిస్తా దుక్కి ఎట్లా వస్తుందో. బండి మాత్రం ఎంత లోడ్ పడట్లే, ఇంట్లోనే కొంచెం పడుతుంది. లోడ్ తరుడేసి పడుతున్నా, మామూలుగా రాట్లే దుక్కి. చూడండి లోడ్ తరుడులో పత్తి కట్ట గుళ్ళ అనేది అవుతుంది. అసలు కట్టె కూడా మిగలట్లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఆ గట్టి అవతల నుంచి మొత్తం కూడా పెసర అనేది చల్లుతారు ఆ తోట వరకు. అంటే అవతలకు లేదు, మొత్తం ఇది సుమారుగా 1 ఎకరం అనేది ఉంటుంది. మొత్తం పెసర చల్లిన తర్వాత దీనిలో లోడ్ తరుడేసి కొట్టాలి. కొత్త బండి మజాక అనేది ఉంటుంది. మన బండి 8 గంటలు అనేది తిరిగింది కరెక్ట్గా. చూడండి పెసర చల్లుతారు, మొత్తం తడిపి పెసర అనేది చల్లి రోటర్ అనేది వేస్తారు. పొరబో నీకు చూడండి వస్తానే కొంచెం పోతుంది వాటర్ని అయితే. ఇప్పుడు చూడండి ఎట్లా ఎంత వస్తుందో. మామూలు రాట్ల దుక్కి మాత్రం ఎక్సలెంట్గా అనేది వస్తుంది. చూడండి ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఎట్లా కొట్టిందో చూడు, మొక్క కూడా ఉపడట్లేదు. లోడ్ తరుణంలో కొడుతున్నాం మనము. చూడండి దుక్కి ఎట్లా ఏ విధంగా వస్తుందో, మొత్తగానే పోతుంది. ఆర్పిఎం కూడా చూడండి 14 నుంచి 16 మధ్యలో పెట్టినా అసలు కొత్తగా మామూలుగా నడిచినట్టుగానే వస్తుంది. అసలు మామూలు లేదు బండి మాత్రం. ఇప్పటివరకు కొత్త బండి కదా అంటే ఉంటుంది, మీరు అందరూ అనొచ్చు. చూద్దాం దీని ముందు దీని వ్యవహారం ఏంటో కూడా చూద్దాం. చూడండి కుంకుమ వచ్చినట్టు మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు.
గుల్ల అవుతుంది దుక్కి మాత్రం చూడండి అంత నీట్గా వస్తుందో. ఇల్లు కనుక అలిగితే ఎలా వస్తుందో అలా వస్తుంది. అంతానే పోతుంది బండి మాత్రం. రాయి ఉంది ఇక్కడ కొంచెం లేకపోతే గొల్ల అవుతుంది రోడ్డు. రాళ్ళున్న దగ్గర కొంతమంది రాళ్ళున్న దగ్గర ఏంటంటే రైతుని అడగాల. కొంతమంది రైతులు ఏంటంటే చెప్తారు, కొంతమంది చెప్పరు. కొంచెం మనం కూడా చూసి జాగ్రత్తగానే వెళ్ళాలా, లేకపోతే మాత్రం మామూలు ఘోరంగా ఉండదు. ఎందుకంటే తగిలితే మాత్రం ఇబ్బంది అయింది. ఎప్పుడైనా సరే రాళ్ళు ఉన్నప్పుడు మాత్రం నిదానంగా ఓపికతోనే వెళ్ళాలి, లేకపోతే మాత్రం మామూలుగా ఉండదు. అసలు బండి కొత్తగా అవలేలా పోతుంది, లోడ్ పడినట్టు పోలేదు, కొత్తనే పోతుంది. చూడండి ఆల్మోస్ట్ ఎంత నీట్గా అవపడుతుంది రోడ్డు. వచ్చినప్పుడు చేయని ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏను వరకు చూడండి ఎలా ఉందో. రోడ్రా మజాక అన్నట్లే ఉంది వర్క్ మాత్రం దంచుతుంది. మన వరకైతే పర్లేదు, చూద్దాం ముందు ఎట్లా ఉంటుందో దీని వ్యవహారం ఏందో. చూడండి ఇదంతా కూడా అయిపోయింది. ఇంకొక 10 చుట్లు అయితే అయిపోయింది. 10 చుట్లు కూడా ఉండదు, నాకు తెలిసి 4-5 చుట్లే. ఇంత కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి అప్సైజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. బండి మాత్రం ఊత కొట్టుడు పడుతుంది. మాత్రం ఎక్సలెంట్గా పడ్డది. అసలు గుర్రం మీద కూర్చున్నట్టే ఉంది బండి పోతుంటే. మంచి హైట్ చూడండి ఎట్టేస్తుంది రోడ్డు, ఫుల్ కొడుతుంది. మామూలుగా ఇట్లా దుక్కి మాత్రం ఒక రేంజ్లో వస్తుంది దుక్కి. దీనికి ఏ రైతు కూడా వంక పెట్టే ఆలోచన లేదు. ఎందుకంటే 42 ప్లేన్లే కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. ఏ రైతు కూడా మనం వంక పెట్టడు, అంత బాగా వస్తుంది దుక్కి. సూపర్ అంటే సూపర్గా వస్తుంది. బండి మాత్రం మామూలు పేకట్లేదు, కానీ మైలేజే ఘోరంగా వస్తుంది. ఈ పెద్ద మళ్ళకి ఇలాంటి రోటర్లు పనికిరావు అసలు. ఏమన్నా ఇది గంటల పనే చేయాలా, ఇలా ఎకరాల పని చేస్తే దీనికి ఏం మిగలవు. చూడాలి ముందు దీన్ని ఎట్లా వాడాలో ఏంటో అనేది అర్థం కావట్లే. ఇది మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోయింది. మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.